Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన అందరూ బాగున్నారు కదా. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించును గాక. మా గురించి కూడా ప్రార్థన చేస్తున్నా మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎత్తబడే అనుభవాన్ని గురించి చెప్తున్నా. ర్యాప్చర్, ఎత్తబడే అనుభవం. మనమందరం కూడా ఒకరోజు ఎత్తబడతాము. ఏంది ఎత్తబడము? ఆకాశంలో చూసారా, విమానము పైకి ఎగురుతుంది. అది ఎలా ఎగురుతుంది? రెక్కల్లో, విమానం రెక్కల్లో ఇంజిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మోటార్స్. అవి ఎగరంగా, అది రన్ చేయంగా పైకి ఎగురుతూ ఉంటాయి. అలాగనే రెప్పపాటున అంటే సెకండ్స్ ఎత్తబడతావు. మీరు చూస్తారంటే కీర్తన 90వ కీర్తన 10వ చరణంలో నరుడు ఆయుస్సు 70 సంవత్సరము, అధిక బలము ఉంటే 80 సంవత్సరము, అయినను తాని వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేమందరం కూడా ఎగిరిపోతాము అని ఉంది. అరణ్యములో, ఎడారిలో 40 సంవత్సరం ప్రయాణములో భక్తుడైన మోసే చేసిన ప్రార్థన ఇది. సకల విద్యను, సకల జ్ఞానమును సంపాదించిన మోసే ఐగుప్తులో ఆయన చేసిన ప్రార్థన, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము. ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ బైబిల్లో మీరు చూస్తే వి ఫ్లై అవే అని ఉంటుంది. వి ఫ్లై అవే, ద ర్యాప్చర్. అయ్యా, ఎగరాలంటే రెక్కలు కావాలి కదా. మాకు రెక్కలు లేవే, ఎలాగా మేము ఎగురుతాం. ఎప్పుడు? ఒకరోజు ఎగురుతాను. ఆకాశంలో చిన్నప్పుడు విమానాలు ఎగురుతుంటే చిన్నపిల్లలుగా మేము డాబా పైన పడుకొని చూస్తూ ఉంటాం. ఎప్పుడురా మేము ఎప్పుడుదా మేము ఫ్లైట్లో వెళ్ళాలరా, మేము కూడా వెళ్తే బాగుండు కదా అనేసి మాట్లాడుకుంటాం మేము. కానీ ఆకాశంలో ఇప్పుడు ప్రయాణంలో వచ్చినప్పుడు, ఇండియా దేశం నుంచి అమెరికా వచ్చేటప్పుడు, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు విమానంలో వచ్చేటప్పుడు అది 30,000 అడుగులు పైన ఎగురుతుంటే అది మీకేమో ఆశ్చర్యంగా ఉంటుంది, మాకేమో చాలా ఇదిగా ఉంటుంది. పైన ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎంత వేగంలో అంటే 700 కిలోమీటర్ వేగములో పరుగెత్తుతూ ఉంటుంది. కొన్ని విమానాలు అయితే 900 కిలోమీటర్ వేగంలో, 800 కిలోమీటర్ వేగంలో స్పీడ్గా వెళ్ళద్దు, మనకేమో తెలియదు ఉండేది. అది ఎగురుతుంది. అది ఎగిరేదానికి రెక్కలు కావాలి. ఆ విమానం ఎగిరేదానికి ఇంజన్స్ కావాలి. కానీ నరుడైన నీవు, నేను కూడా, క్రైస్తవుడుగా ఉంటున్న నీవు, క్రైస్తవుడుగా లేని నేను అనేసి, క్రైస్తవుడు కానివాడు, క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తు లేనివాడు, రక్షింపబడిన వాడు, రక్షణ అనుభవం లేనివాడు అనేసి ఇద్దరికి ఏం జరుగుద్ది, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేసి ఈ ఉపమానాల్ని, ఈ మాటలను మనం చూస్తున్నాం. చూసారు, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము, 36వ వచనం మీరు చూస్తే, I tell you, in that night there shall be 2 men in one bed, the one shall be taken and other shall be left. రోజు ఇద్దరు పడుకొని నిద్రపోతున్నారు రాత్రి, ఒక పడకలో, ఒక బెడ్లో. కానీ ఒక్కడు ఎత్తబడతాడు. టేకన్ అంటే ఎత్తబడతాడు, ర్యాప్చర్. ఒకడు విడవబడతాడని ఉంది. యేసు క్రీస్తుని కలిగిన వాడు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా పొందినవాడు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడు ఎత్తబడతాడు. యేసు ప్రభుని అంగీకరించిన వాడు విడవబడతాడు. హల్లెలూయా. ఎత్తబడడం అంటే పైన అనుభవం, విడవబడడం అంటే కింద అనుభవం.
పైన అంటే పరలోకం, కింద అంటే నరకం. పైన అంటే పరలోకానికి పోతావు, విడవబడడం అంటే నరకానికి పోతావు. యేసుని కలిగిన వాడు, యేసుని పొందినవాడు, యేసు ప్రభు రక్షకుడుగా పొందినవాడు పరలోకాన్ని సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు వచ్చిన కారణము, భూలోకంలో మానవుడుగా జన్మించిన దానికి కారణం ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆయనను ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన తన బిడ్డలుగా అంగీకరించి ఆయన నిత్యరాజ్యమును ప్రసాదించేదానికి, ఇటర్నల్ లైఫ్ని ఇచ్చేదానికి ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడ ఎత్తబడుతున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆయన చూస్తారంటే పరలోకానికి ఎత్తబడము. నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధం చేస్తున్నా, నేను సిద్ధం చేసి మరలా వచ్చి నేను మీ దగ్గర మిమ్మల్ని తీసుకొస్తాను నా స్థలానికి అంటున్నాడు ఆయన. నేనుండు స్థలంలో మీరును, నా దగ్గర మీరును ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు మన కొరకు భవనాన్ని, మ్యాన్షన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు యేసు ప్రభు. కనుక ఆ స్థలములో నిన్ను నన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. మీరు చూడండి, ఇద్దరు ఒక బెడ్ మీద పడుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు అవి ఉండొచ్చు, నానా కొడుకు ఉండొచ్చు. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. మంచంలో పడుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు, లేకపోతే తండ్రి కొడుకు, లేకపోతే బావ బామర్ది, లేకపోతే అల్లుడు మామ పడుకున్నట్టుగా పెద్దగా లేదు. కొన్నిసార్లు ఉండొచ్చు కొన్ని స్థలాలు. కానీ ఒక్కరు ఎత్తబడి ఒకడు విడవబడితే ఎంత బాధ అండి. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు ఎత్తబడి ఒకడు విడవబడితే ఎంత బాధ అండి. కనుక విడవబడడం చాలా బాధ. భార్యను భర్త విడిచిపెడితే బాధ, భర్తను భార్య విడిచిపెడితే వెళ్తే బాధ, తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెడితే బాధ, పిల్లలను తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్తే బాధ. కొన్నిసార్లు వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరినో వివాహం చేసుకొని, మా అమ్మకి మా నాన్నకి ఇష్టం లేదు, మా అమ్మకి నాకు సంబంధం లేదు, నేను ఇష్టానికి జీవిస్తానని వాళ్ళు పోలీస్ స్టేషన్ ఏదో రాసి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బా నాన్న పర్వాలేదు, వాళ్ళకి వయసు వచ్చింది, మేజర్ అయినరు, వాళ్ళ ఇష్టానికి ఏం చేయలేదు, ఏదోదో చేస్తూ ఉంటారు. కానీ విడవబడడం చాలా బాధాకరమైనది. భార్యని విడిచిపెడితే బాధ, భర్తను విడిచిపెడితే బాధ. కనుక విడవబడే అనుభవం చాలా బాధాకరమైనది. విడవబడడం, అది పరలోకాన్ని విడిచిపెట్టి నరకానికి పోవడం, దానికంటే బాధ వేరే లేదే నా సహోదరుడా. యేసు ప్రభు వచ్చిన దానికి కారణం నిత్యరాజ్యాన్ని ఇచ్చేదానికి, నిత్యరాజ్యం సొంతం చేసుకునే దానికి. ఇక్కడ చూస్తుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. అక్కడే చూస్తుంటే ఇద్దరు స్త్రీలు పని చేస్తూ ఉన్నారు. ఇద్దరు స్త్రీలు పని చేస్తున్నారు ఒక ఇంట్లో. అక్క చెల్లెలు పని చేస్తున్నారేమో, లేకపోతే అత్త కోడలు పని చేస్తున్నారేమో. ఇద్దరు స్త్రీలు పని చేస్తే ఒక్క స్త్రీ ఎత్తబడుతుంది, ఒక స్త్రీ విడవబడుతుంది. పని చేయడం అంటే ఏంది? నేను చెప్పాను కదా ముందే, మార్తా నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు, మరియమ్మ అయితే ఉత్తమమైన ఆయన ఎన్నుకున్నది. అంటే మరియమ్మ ఎత్తబడింది, మార్తమ్మ విడవబడింది. అలాగనే నువ్వు పని విస్తారంగా పెట్టుకుంటే పనిని దేవుని వాక్యం వినకుండా, పనిని మందిరానికి రాకుండా, పని అని దేవుని కార్యమును నిర్లక్ష్యం చేస్తే నువ్వు విడవబడతావు, పరలోకానికి వెళ్ళవు, నరకానికి పోతావు. జాగ్రత్త. విడవబడ్డ అనుభవం చాలా బాధాకరమైనది, చాలా వేదనకరమైనది, దుఃఖకరమైనది. అది పరలోకానికి పోకుండా నువ్వు నరకానికి వెళ్తే అంతకంటే బాధ వేరే ఏం లేదు నా సహోదరా. కనుక నా సహోదరుడా, నా సహోదరి, విడవబడడం చాలా బాధాకరమైనది. యేసు నీ కొరకు పుట్టాడు. యేసు నీ కొరకు ఆయన గాయాలు పొందాడు. యేసు నీ కొరకు కల్వారి శిలువలో మరణించాడు. యేసు నీ కొరకు అవమానపు మరణం పొందాడు. యేసు క్రీస్తు నీ కొరకు నిందలు అనుభవించాడు, ఉమ్ములు అనుభవించాడు. ఆయనను ఎంత గాయపరిచారంటే అంత గాయపరిచారు. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెల్ను, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెల్ను.
నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు. నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ వెనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువకు సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువకు సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు శ్రమలు పొందాడు, ఆయన నీ కొరకు గాయం పొందాడు. ఇద్దరు పడుకొని ఉంటారు మంచం మీద, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు స్త్రీలు పని చేస్తుంటే ఒక ఆమె ఎత్తబడద్ది, ఒక ఆమె తీయబడం. చూడండి, ఇద్దరు పడుకున్నారు, ఒకరు కనపడలేదు అనుకోండి. ఎత్తబడడం అంటే అంది ఎక్కడ కనపడరు, ఇంకా ఇక్కడ ఎక్కడ ఎతికినా కనపడరు, ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏ స్థలంలో కనపడరు ఆయన. కానీ కనపడని స్థలానికి వెళ్ళిపోతావు, నువ్వు ఎంత వెతికినా దొరకరు. వాళ్ళను నిన్ను చూడలేరు, నువ్వు వాళ్ళని చూడలేవు. నీకు వాళ్ళకి సరైన సంబంధం ఉండదు, ఇంకా ఎన్నడూ నీకు నాకు సంబంధం ఉండదు వాళ్ళకి. కాబట్టి అలాంటి పరిస్థితి ఎంత బాధాకరమో, దుఃఖకరమో, వేదనకరమైనది. ఎప్పుడన్నా ఆలోచించారా, గమనించారా నా సహోదరుడా? విడవబడడం చాలా 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 బాధాకరం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే, ఆదాముకు అవ్వకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఒకడేమో ఆబేలు, మరొకడేమో కాయోను. వాళ్ళిద్దరూ దేవునికి బలి తీసుకొస్తున్నారు, బలి అప్పగించడానికి. కాయోను ఏం చేశాడంటే, తన పొలంలో ఉన్న పంటలో ఉన్న కింద పడిన ధాన్యాలన్నీ తీసుకొచ్చి పోగు చేసి బలిస్తున్నాడు. ఆబేలైతే తన మందలో ఉన్న మంచిగా ఉన్న బాగా బలిస్తుందాన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా తీసుకొస్తున్నాడు. వీళ్ళిద్దరు బలి ఇస్తుంటే దేవుడు ఆబేలు బలిని అంగీకరించాడు, కాయోను బలిని అంగీకరించలేదు. ఎందుకు? పంట ఉన్నా పంట ఎండినా దేవుడే, పంట ఉన్నా దేవుడే, పంట లేకపోయినా వెండిదే. పంట అంతా దేవుడే ఇచ్చాడు కదా. పంట మంచి పంట ఉన్నది ఉంచుకొని కింద పడిపోయిన అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. అంటే దేవునికి అసహ్యమైన తీసుకొస్తున్నాడు. కింద పడిన దాన్ని, ఏరుకున్నదాన్ని, కింద పడి ఏరుకున్నవాడిని తీసుకొస్తున్నాడు కాయోను. చాలామంది అంతే, మనం కూడా దేవునికి కానుకయాలంటే మనసే రాదు. చిల్లర తీసుకొచ్చిస్తాం దేవునికి, ఏదో మిగిలిన చిల్లర 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఈము, ఎందుకంటే అది అవసరం కదా. చూడండి, నవంబర్ నెల 8వ తారీఖున 500 నోట్లు, 1000 రూపాయల నోటు 8 గంటలకు చెల్లదని చెప్తే ఇంకా హోటల్లో కూడా తీసుకోలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. హోటల్లో కూడా మారలేదు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక 2 నెలలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చాయి, మొత్తం వచ్చి అన్నీ మార్చుకున్నారు, ఇబ్బంది పడ్డారు. చాలామంది మార్చుకోలేకుండా చాలామంది ఇబ్బంది పడి నష్టపోయారు. చాలామందిని లక్షలు కాల్ చేశారు, చాలామంది చింపేశారు, కాలువలు వేశారు, వేళ్ళు వేసేసారు. ఏం లాభం? ఉన్నప్పుడు ఇవ్వకుండా, ఉన్నప్పుడు దేవునికి ఇవ్వకుండా, ఉన్నప్పుడు ప్రయోజనం చేసుకోకుండా ఇప్పుడు పోగొట్టుకుని ఏం లాభం? అలాగనే దేవునికి ఇవ్వాలంటే చాలామందికి మనసు రాదు. దేవుడు అంటే ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా, వరదొచ్చినా, పెనుతుగాలి వాను తుఫానులు వచ్చినా నీ ఇల్లు కూలిపోదు, నీది రాలిపోదు. హల్లెలూయా. చక్కటి పాటలు రాశారు మా పాస్టర్ గారు. నీ ఇల్లు కూలిపోదు, నీ ఇల్లు రాలిపోదు, ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇచ్చి చూడు యేసయ్య, మనసుంటే ఇచ్చి చూడు. నీ ధనాన్ని, నీ డబ్బుల్ని, కానుకి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ జీవితాన్ని సమర్పణ, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నా సహోదరుడా,
విడవబడడం చాలా బాధాకరం. ఆదాము అవ్వ కుమారుడు ఆబేలు కయోనుకి బలిస్తుంటే కయోను బలి దేవుడు ఇద్దరు కానుకలు తీసుకొచ్చారు, కానీ ఒక్కడు కానుక దేవుడు అంగీకరించాడు, ఒక్కడు కానుక దేవుడు అంగీకరించలేదు. కనుక నీ కానుక అంగీకరించబడాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉందా, దేవునికి ఇష్టమైనదిగా ఉందా అనేసి నిన్ను పరిశోధించుకో. లూకాసు సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే ఇద్దరు దేవాలయంలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో చర్చి లోపల వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఒకడేమో చర్చి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు మనుషులే, ఇద్దరు వేరు పనులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరికి దేవుడి మీద భక్తి ఉంది, దేవుడి గురించి తెలిసి ఉంది, దేవుడి గురించి ప్రార్థన చేసుకోవడం ఉంది. కానీ ఇద్దరు పురుషులు చేసే ప్రార్థన మనం గమనిస్తే, ఒక ఆయన లోపల వెళ్ళి చర్చి లోపల వెళ్ళి పులిపీఠ దగ్గర వెళ్ళి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, తలకు సమురేసుకొని తలకు సమురేసుకుంటున్నాను, నేను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను అలాంటి బట్టలు వేసుకుంటున్నాను నేను, కానీ మా పక్కన ఉన్నాడు వెనకాల ఉన్నాడు వాడిలాగా కాదు, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అలాంటి పనులు ఇలాంటి పనులు చేస్తున్నాడు, వాడిలాగా కాదు వీళ్ళలాగా కాదు, వాడికంటే మంచోడిని, వాడికంటే యోగ్యుని, వాడికంటే ఉత్తముని, వాడికిలాగా ఎక్కువ పాపం చేయలేదు, వాడికిలాగా 4 భార్యలతో కాపడం చేయలేదనేసి వాడి గురించి లేనిపోయిన మాటలు చెప్తున్నాడు. చెప్పవలసిన అవసరం లేదు, వాడికి అవసరం లేదు, వాడికి అవసరం లేని పని దేవుడికి ప్రతి విషయం తెలుసు ఒక్కొక్కడి గురించి కూడా. కానీ ఈయన గురించి ప్రార్థన చేసుకోకుండా ఎగస్ట్రాలు చెప్పుకొని ఏం చేస్తున్నాడంటే ఈడు ఆడి గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏ ప్రార్థన కూడా కంప్లైంట్ చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఇతరుల గురించి వేలు చూపించి చెప్పే ప్రార్థన అంగీకరించబడదు. ఇతరుల గురించి ఆలోచించే ప్రార్థన అంగీకరించబడదు. నిన్ను గురించి చెప్పు, నీ బాధల గురించి చెప్పు, నీ అవసరం గురించి చెప్పు, నీ కోరికల గురించి చెప్పు, నీ బాధలు నీ కష్టాల గురించి ప్రభు దగ్గర చెప్పుకో, దాన్ని కన్సిడర్ చేస్తారు, జవాబిస్తాడు. ఇతరుల గురించి వాళ్ళ గురించి మాట్లాడగాకు, నీకు యోగ్యత లేదు, ఒక్కరి గురించి మాట్లాడడానికి నీ యోగ్యత లేదు, ఎవరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవడి గురించి నీతి చెప్పేదానికి, తీర్పు తీర్చేదానికి నువ్వు ఎవడివి? తీర్పు చెప్పేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, ఆయన ఒక్కడే. కానీ ఆ బయట ఉన్నాడు కదా, దేవాలయం దగ్గర రాకుండా, దేవాలయం లోపల రాకుండా బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడా? ఆయన ఏమని ప్రార్థన చేసి, అయ్యా ఆకాశాన్ని చూసేదానికి కూడా యోగ్యత లేని వాడిని, నిన్ను పిలిచేదానికి నీ పేరు చెప్పేదానికి కూడా యోగ్యత లేని వాడిని ప్రభువా, దేవాలయంలో వచ్చేదానికి కూడా యోగ్యత అర్హత లేని వాడిని ప్రభువా, ఈ పాపినైన నన్ను నీ కృపలతో దయతో కనికరించు నాయన, ఈ పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని వాడు వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా అంటే గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు చూసేదానికి యోగ్యత లేదంటున్నాడు. వాడు కరుణించు పాపినైన నేను అని ప్రార్థన వాడు ప్రార్థనలు చూస్తే ఒక్క మాట కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడాల, చర్చిలో ఉన్న ఆయన గురించి ఏం మాట్లాడాల, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఏ మాట చెప్పాలా, ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, ఆయన బాధల గురించి చెప్పుకుంటున్నాడు, అతను పాపి అని చెప్పుకుంటున్నాడు. దేవుడికి చాలా ఇష్టమైన మాటల్లో, ప్రార్థనలో చాలా ఇష్టమైన మాట, ప్రభువా నేను పాపిని అని చెప్తే చాలా ఇష్టం ఆయనకి. కానీ ఇంజనీర్ అని చెప్పుకుంటున్నాం, మనం డాక్టర్ అని చెప్పుకుంటున్నాం, అమెరికాలో ఉన్నాను, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాము, నాకు అమెరికాలో 4 ఇళ్ళు ఉన్నాయి, ఇండియాలో 4 ఇళ్ళు ఉన్నాయి, అది ఇది యాక్టర్ అని చెప్పుకుంటున్నాము, డాక్టర్ అని చెప్పుకుంటున్నాము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటున్నాము, సింగర్ అని చెప్పుకుంటున్నాము, మ్యూజిషియన్ చెప్పుకుంటున్నాము, ఇంజనీర్ అని చెప్పుకుంటున్నాము, తర్వాత పొలిటీషియన్ చెప్పుకుంటున్నాము, లీడర్ అని చెప్పుకుంటున్నాం, ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాం, ఏదేదో చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ పాపి అని చెప్పుకోవడం లేదు. పాపి అంటే పెద్ద సిగ్గు. పాపి అంటే కోపం వచ్చేస్తారు, చంపేస్తారు, అంత కోపం వచ్చేస్తారు. ఎవరు రాదని పాపి అని చెప్పేదానికి కోపం. కానీ ఆ మాట ప్రభువుకి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆయన లోక పాపమును భరించేదానికి వచ్చిన, లోక పాపాన్ని విడిచి గొర్రెపిల్ల ఆయన, పాపులను రక్షించేదానికి వచ్చిన మనుష్య కుమారుడు ఆయన, పాపులను కరుణించేదానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, పాపినైనా నన్ను కరుణించేదానికి వచ్చాడు ఆయన.
8 వయసులో యేసు ప్రభువును సొంత రక్షకుడుగా తెలుసుకున్నాను. నా దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాను. నమ్మకంగా దేవుని సేవలో వాడబడే కృపణిచ్చాడు ఆయన. ఏనాడు సాకులు చెప్పకుండా, ఏనాడు చర్చి పని విడిచిపెట్టకుండా, నమ్మకంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి దేవుని పని చేసేదానికి, దేవుని సేవలో ఉండేదానికి దేవుడు కృపణిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అనేకమైన దీవెనను ఆశీర్వాదం ఇచ్చి ఎంతవరకు నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యం. అతనిలాగా ప్రార్థన చేయాల, అతనిలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా చెప్పకుండా పాపినైనా నన్ను కరుణించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు ఆయన అంటున్నాడు, అతడు కాదు, ఇతడు కాదు, అతడే అంటే లోపల ఉన్నాడు ఈడు కాదు, బయట ఉన్నవాడు ఆడే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంటున్నాడు. అతను అడగనది పాపిని నన్ను కరుణించు అన్నాడు. కానీ దేవుడు అన్న అతడుగా ఇతడే నీతిమంతుడుగా అడగని కోరికను, అడగని ప్రార్థన నీతిమంతుడుగా యేసు ప్రభు అతను తీర్చాడు. హల్లెలూయా. కనుక నా తల్లి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నా సహోదరు, ర్యాప్చర్ ష్యూర్, ఎత్తబడేది అనుభవం, ఇట్స్ ట్రూ. ఈ ఆత్మ అంతరంగ పురుషుడు వెళ్ళవలసిన స్థలము పరలోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతరంగ పురుషుడు సోల్స్, ఈ ఆత్మ అంతరంగము ఎవరికి సొంతం? దేవునికి సొంతం. అక్కడికి వెళ్ళాలి. కానీ అది అక్కడ వెళ్ళకుండా నరకానికి వెళ్తే నీకంటే బాధపడేది ఎక్కువ దేవుడే. ఎందుకంటే అది ఆయనకి సొంతం. మనము ఆత్మనిచ్చిన వాడు పరమాత్మ, ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ అంటే పరలోకమున్న ఆత్మ. మనం నరాత్మ, మనం నరులైన ఆత్మ. నరులకు ప్రాణం పోసిన పరమాత్మ అయిన యేసు ప్రభు, ఆల్మైటీ గాడ్, ఈజ్ ఆల్మైటీ గాడ్. His name Jesus Christ. The day will come, the rapture. Are you ready to meet my personal Savior? Are you ready to unite with my Jesus Christ? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ పరలోకం ఎత్తబడ్డకు? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ పరమరాజ్యానికి వెళ్ళేదానికి? 2 మంచంలో పడుకున్నాడు, ఒకడు ఎత్తబడ్డాడు, ఒక విడబడ్డాడు. 2 స్త్రీలు పని చేస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడబడ్డారు. కాయను ఆబేలు బలిలు ఇచ్చారు, కానీ ఆబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కాయను బలిని విడిపించాడు. 2 దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు ప్రార్థన అంగీకరించబడలేదు, ఒకడు ప్రార్థన ఎత్తబడ్డది. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు పరిశోధించుకో, జ్ఞాపకం చేసుకో. ఆయనలో జీవం ఉంది. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, అమెరికా వీసా ఉన్నా, ఇండియా వీసా ఉన్నా, ఆఫ్రికా వీసా ఉన్నా, ఎన్ని వీసాలు ఉన్నా, పరలోకపు వీసా, యూ నీడ్ ఎటర్నల్ వీసా. హల్లెలూయా. హెవెన్లీ వీసా. The visa officer is only Jesus Christ. Hallelujah. You need to approve your visa. That's called eternal passport. Everlasting passport. పరలోకములో సముద్రం లేదు. ఎందుకు సముద్రం లేదంటే అక్కడ మనుషుల్ని ఐక్యపరుస్తుంది. ఇక్కడే సముద్రం దూరం, ఒక్కొక్కరికి సంబంధం లేక. పరలోకంలో అందరికీ సమానత్వం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎందుకు అంటే యేసు ప్రభువే సూర్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఉండగా సూర్యుడనే వెలుగు ఎందుకు? యేసు ప్రభు అనే వెలుగు ఉండగా చంద్రుడనే వెలుగు ఎందుకు? యేసు ప్రభు అనే వెలుగు ఉండగా నక్షత్రం అనే వెలుగు ఎందుకు? ఆయనే నీతి సూర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు నిన్ను వెలిగించు గనుక ఆర్ యు రెడీ ఫర్ దిస్ ర్యాప్చర్? ర్యాప్చర్ ఇస్ షూర్. ర్యాప్చర్ ఇస్ బిబ్లికల్. ఆర్ రెడీ? రెప్పపాట్న నరుడు ఆయుసు 70 సంవత్సరం, అధిక బలమైతే 80 సంవత్సరం అయిన ఉన్నది. ఆయన వైభవం ఆయాసము వ్యర్థమే, అది త్వరగా గతించును, మేమందరము కూడా ఎగిరిపోదుము. ఆర్ యు రెడీ టు ఫ్లై? ఆర్ యు రెడీ టు ఫ్లై అవే? వి ఫ్లై అవే. ఎగిరిపోతాం, ఒకరోజు ఎగిరిపోతాం. గనుక సిద్ధపడాను. యేసు లేకుండా ఎగిరిపోవడం. యేసు ప్రభు నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను.
ఐ యామ్ ద వే అండ్ ట్రూ అండ్ లైఫ్. నేను తప్పక నా తండ్రి దగ్గర నువ్వు చేరలేవు. నేను లేకుండా వితౌట్ మీ యూ కెనాట్ ఎంటర్ ద హెవెన్స్ ఇటర్నిటీ. నేను లేకుండా నువ్వు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోలేవు, వెళ్ళలేవు అని దేవుడు వాగ్దానం. నా సహోదరా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి, ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఇంతవరకు నేను చేసిన పాపాలన్నీ క్షమించు నాయన. నీకు ఇష్టం లేని చేసిన పాపాలన్నీ క్షమించు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేయండి. ప్రభువా తీర్మానం చేసుకుని ఒక్కొక్క సహోదరిని దర్శించండి. ఏ సహోదరు అయితే నేను పాపిని, నన్ను క్షమించండి ప్రార్థన చేసుకున్నాడు, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. ఆశ్చర్యకారాలు దయచండి, అద్భుతాలు దయచమని ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. వాళ్ళ హృదయాన్ని మార్చండి, కుటుంబ పరిస్థితిని మార్చండి. నువ్వు గొప్ప కార్యం దయచేసి ప్రభువా వాళ్ళ జీవితం వెలిగించండి. నీతి సూర్యుడై వెలిగించమని ప్రార్థన చేసి వాళ్ళ పాపాలన్నీ కడగండి. శాపాలన్నీ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడిగి అగ్నిలో కడిగి విమోచించమని ప్రార్థన చేయించినాం. నీ పునరుద్ధాన శక్తితో నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేసుకోండి. కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వి ప్రేయింగ్ ఫర్ యూ. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యం చెప్పేదానికి కారణం ఎవ్వడు కూడా నరకానికి పోవడం దేవుని ఉద్దేశం కాదు. పరలోకంలో దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ నిత్య రాజ్యములో ఆయనతో ఉండేదానికి నువ్వు నేను పాత్రుని. దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకంలో మ్యాన్షన్ ప్రిపేర్ చేశాడు ఆయన. కనుక మీ ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, ఈమెయిల్ రాయండి, మాకు రాయండి, మీ సాక్ష్యాలను తెలియపరచండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన చేస్తాం. అనేక మంది దైవ సేవకులందరూ కలిసి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనలు రాయండి, మీ సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచయలో పాలు పొందుకోవాలని ఆశపడితే మాకు రాయండి, మాకు తెలియపరచండి. మీ కుటుంబంగా దేవుని కొరకు రాజ్యవ్యాప్తి కొరకు సహాయం చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మా జీవితంలో మా పరిచయలో దేవుడు చేసిన గొప్ప కార్యమును మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేసే ఆ గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని పొందిన నీవు నేను ధనిలం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. మర్చిపోవద్దు, మా గురించి ప్రార్థన చేయండి. మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు మరొక సందర్భంలో మేము కలుసుకుందాం. మరొక సమయంలో దేవుని వందనాలు, మీ అందరికి వందనాలు. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.